హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. టీడీపీ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతికి సంబంధించి ఇచ్చిన అప్డేట్ ఏంటంటే 18 ఏళ్లకే నిరుద్యోగ భృతి అయితే ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇంటర్మీడియట్ అనేది పూర్తి చేస్తే చాలా అంట. ఇప్పటివరకు కూడా మనకు 23 ఏళ్ళు అనేది నిండి ఉండి డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఇక నిరుద్యోగ భృతి అనేది ఇస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కూడా 1000 రూపీస్ నుంచి 2000 అనేది పెంచడం జరిగింది. ఆ యొక్క 2000 నుంచి ఇప్పుడు 3000 అనేది పెంచబోతున్నట్లుగా కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో తెలుపుతున్నారన్నమాట. సో దీనికి సంబంధించి చూసినట్లయితే అధికారంలోకి రాగానే 3000 అనేది పెంచుతారని చెప్పి అంటున్నారు. సంక్షేమ విద్యార్థుల పాకెట్ మనీ పెంపు, అన్ని వర్గాలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇస్తారంట. అన్ని పాఠశాలలో కూడా డిజిటల్ క్లాసులు అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా మనకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏటా మనకు యూపీఎస్సీ లాగా ఏపీఎస్సీ కాంట్రాక్ట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా ఉంటుందని చెప్పి వీరైతే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఆంధ్ర పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూసినట్లయితే తాము మళ్ళీ అధికారంలోకి వస్తే యువనేసం పథకం కింద వచ్చి నిరుద్యోగ భృతి 18 ఏళ్లకే ఇచ్చేందుకు, అది కూడా 2000 నుంచి 3000 రూపాయలు అనేది ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అనేది మనకు సిద్ధమైంది. ఈ మేరకు తన మేనిఫెస్టోలో హామీని అయితే పొందుపరుస్తుంది. ఇంటర్మీడియట్తోనే చదువాపేస్తున్న వారికి కూడా యువనేస్తం ద్వారా ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతోనే ఇక నిర్ణయం అయితే తీసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు అయితే తెలిపాయి. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేయాలంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం కనీసం 23 ఏళ్ళు అయితే నిండి ఉండాలి. ఆ పరిమితిని తగ్గించడంతో పాటు పలు ఆకర్షణీయమైన హామీలను కూడా మేనిఫెస్టోలో ప్రకటించనుంది. యువతకు ఉద్యోగాల కోసం ఏపీఎస్సీ తరహాలోనే రాష్ట్రంలో కూడా ఏపీఎస్సీ ద్వారా మనకు ఏటా నోటిఫికేషన్ అయితే ఇస్తామని, నియామకాల క్యాలెండర్ను కూడా విడుదల చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనుంది. ఇందుకోసం ఏటా మార్చి 31 నాటికి ప్రభుత్వ శాఖలో అన్ని ఖాళీలకు సంబంధించిన జాబితా అయితే రిలీజ్ చేస్తారంట. తర్వాత మనకు ఏప్రిల్ తొలి వారంలో ఏపీఎస్సీకి పంపిస్తారు. ఏపీఎస్సీ వాటి భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తుంది. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం కూడా ఇచ్చి పరీక్ష పెడతారు. ఏటా నోటిఫికేషన్లు ఇస్తారు కాబట్టి ముందు నుంచే ప్రణాళిక మనకు సిద్ధమయ్యేందుకు అవకాశం అనేది ఉంటుంది. నిరుద్యోగ భృతిని 3000కు పెంచితే ఉద్యోగం వచ్చే వరకు సొంత ఖర్చులకు తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన అవసరం అయితే యువతకైతే ఉండదని చెప్పి చంద్రబాబు అయితే మనకు భావించడం అయితే జరుగుతుంది. ఒకవేళ నిరుద్యోగ భృతి ఇస్తూనే వారికి ఉద్యోగం, ఉపాధి సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ అయితే కూడా ఇవ్వనున్నారు. ఏపీఎస్సీ ద్వారా ఏటా ఉద్యోగ భర్తీ చేస్తే ఇటు యువతకు కూడా అవకాశాలు రావడంతో పాటు ఉద్యోగ మనకు కొత్త రక్తం కూడా వస్తుందని చెప్పి భావిస్తున్నారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఇది ఉపకరిస్తుందని చెప్పి మనకు అంచనా వేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో నిరుద్యోగ భృతికి సంబంధించి ఈసారి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులకు కూడా లభిస్తుందంట. 18 ఇయర్స్ ఉంటే చాలు అని చెప్పి వీరే చెప్పడం జరుగుతుంది. అన్ని వర్గాలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇస్తామంటున్నారు. అండ్ అంతేకాకుండా క్యాలెండర్ అనేది మనకు యూపీఎస్సీ తరహాలో రిలీజ్ చేసి నియామకాలు కూడా చేపడతామని చెప్పి అంటున్నారు. ఈ 5 ఇయర్స్లో వీరు ఏదైతే చేయలేదో ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో మేనిఫెస్టోలో మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మేనిఫెస్టో ప్రకారంగా మనకు ఉంటుందా లేదా అనేది మనకు తర్వాత చూడాలన్నమాట. ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ప్రతి ఫ్రెండ్ కూడా చేయాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.